హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. తప్పకుండా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ అన్ని తనిఖీ చేయడానికైతే ఒక టీం అనేది వస్తున్నారు. మీ మండలం లేదా మీ సచివాలయం కూడా రావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలలో 26 మండలాలకి సంబంధించి 26 సచివాలయాలనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో సేమ్ సచివాలయం వాళ్ళు వెరిఫికేషన్ చేయకుండా పక్క మండలం వాళ్ళు వచ్చి, అంటే ఈ మండలం ఉన్నారనుకోండి, వేరే మండలం వాళ్ళు వచ్చి ఈ మండలంలో ఏ సచివాలయం పేరైతే ఉందో లిస్ట్‌లో ఆ సచివాలయంకి వెళ్లి ఒక రోజుకి 40 పెన్షన్స్ అన్నమాట. 40 పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా ఎక్కువగా వెరిఫికేషన్ ఉండేవి వచ్చి డిజేబుల్ సంబంధించి పెన్షన్స్ అన్నమాట. అంటే 6,000 నుంచి 15,000 వరకు డబ్బు తీసుకుంటున్నారు కదా! అలాంటి పెన్షన్స్ ఎక్కువగా వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 6-15,000 డబ్బు పొందే వాటిలో చాలా ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం, అంటే అంగవైకల్యం లేకపోయినా ఉన్నట్లు తెచ్చుకోవడం, ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని చాలా వరకు పెన్షన్స్ పొందుతున్నారనేసి గవర్నమెంట్‌కి ఎక్కువగా ఫిర్యాదులు పోవడంతో పైలట్ ప్రాజెక్ట్ కింద పెన్షన్స్ అయితే తనిఖీ చేయడానికి రేపు మన్నాడంటే 9వ తేదీ, 10వ తేదీ 2 రోజుల్లో కూడా ఒక టీమ్ లాంటిది కొంతమంది వచ్చి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకొక యాప్ కూడా ఇచ్చింటారు. అందులో కొన్ని డీటెయిల్స్ అనేది అడిగి వాళ్ళు మనిషిని కూడా ఫిజికల్‌గా చూసి అసలు డిజేబుల్ పెన్షన్ అయితే వాళ్ళు ఏ విధంగా అంగవైకల్యం ఉంది, ఏంటి అని చూసి దాని ప్రకారం కూడా వాళ్ళు యాప్‌లో అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత ఎంపీడీఓ గారి లాగిన్‌కి వెళ్తది. సో, అక్కడ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఏదో ఒకటి చేస్తారనమాట. సో, ఆ విధంగా అయితే పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది. సరే, పెన్షన్ వెరిఫికేషన్‌కి రాబోతున్నారు. మీ పేరు కూడా ఉంటుందో, ఉండదో మీకైతే తెలీదు కాబట్టి, సో, ముందుగానే మీరేం చేసుకోవాలంటే, ఎలాంటి పత్రాలు మీరు రెడీగా చేసుకోవాలంటే, ఒకటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ పొందుతున్న వారైతే ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేస్ కార్డు, క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది లేకపోయినట్లయితే పర్వాలేదు. కానీ చెప్పొచ్చనమాట, మేము చేసుకోలేదు. లేకపోతే ఉన్నట్లయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే పర్వాలేదు. వాళ్ళకి చెప్పొచ్చనమాట. ఓఏపీ పెన్షన్‌కైతే ఇవి. ఇంకా విడో పెన్షన్ అనమాట. విడో పెన్షన్ అయితే ఖచ్చితంగా మీకు భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఒకవేళ అది లేనట్లయితే చాలా కొంచెం ఇబ్బందవుతుంది. అలానే భయపడకండి. కొంతమంది చాలా పాత రోజుల్లో చనిపోయుంటారు. చాలా ముసలివాళ్ళు, ఇప్పుడు 89, 90 సంవత్సరాలు కూడా ఉంటాయి ముసలివాళ్ళు. అప్పుడెప్పుడో చనిపోయినట్లు తీసుకోకుండా ఉండిపోయుంటారు. ఇప్పుడు కావాలంటే ఇవ్వలేరు కాబట్టి, సో, మీరైతే చెప్పుకోవచ్చు. 5-10 ఇయర్స్ లోపు చనిపోయిన వాళ్ళంటే ఖచ్చితంగా మీరు డెత్ సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. సో, అది డెత్ సర్టిఫికేట్‌తో పాటు ఆధారు, క్యాష్ ఇన్‌కమ్ ఉన్న మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే మంచిదనమాట. ఇంకా మీరు డిసెంబర్ 9వ తేదీ, 10వ తేదీ ఖచ్చితంగా అవైలబుల్‌లో ఉండాలి. పెన్షన్ తీసుకున్న అందరూ కూడా ఈ వీడియో ఎవరైనా చూడకపోతే వాళ్ళకి షేర్ చేయండి. సో, వాళ్ళైతే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఎవరి పేర్లు వస్తాయి, ఏంటి అని తెలీదు కాబట్టి, ఆ రోజు ఒకవేళ మీరు ఇంటి దగ్గర అవైలబుల్‌లో లేకపోయినట్లయితే, సో, అధికారులు వచ్చి మీరు లేకపోయినట్లయితే అప్పుడు వాళ్ళు ఏమన్నా పొరపాటున ఏమైనా రిమార్క్స్ రాసినట్లయితే కూడా ఇబ్బందవుతుందనమాట. సో, ఖచ్చితంగా 9వ తేదీ, 10వ తేదీ ఒకవేళ మీ సచివాలయం లిస్ట్‌లో ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా మీరు ఆ రోజు మీ ఇంటి దగ్గరే ఉండండి. ఇంకా డిజేబుల్ పెన్షన్‌కి సంబంధించి ఖచ్చితంగా మీకు అంగవైకల్యం అనేది ఉండి తీరాలి. అంతేకాకుండా సదరం సర్టిఫికేట్ అనేది రెడీకి పెట్టుకోండి. ఆధారు, రేస్ కార్డ్ కూడా రెడీకి పెట్టుకోండి. ఆ రోజు అంగవైకల్యం అంటే పెన్షన్ తీసుకున్న వ్యక్తి కూడా ఇంటి దగ్గర ఉండేలా ట్రై చేయండి. అంటే పేరెంట్స్ ఎవరైనా చూస్తూ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు ఎవరైనా చూస్తూ ఉంటే, సో, వాళ్ళకి కొంచెం ఇన్ఫార్మ్ చేయాలి అనేసి కోరుకుంటున్నా. ఇంకా సింగిల్ ఉమెన్ పెన్షన్ అనమాట. ఒకప్పుడు భర్తతో విడిపోయానన్నట్లు ఎంఆర్ఓ గారి నుంచి ఒక లెటర్ తెచ్చుకొని పెన్షన్ అయితే అప్పట్లో రాపించుకొని ఉంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, అలాంటి పెన్షన్స్ కూడా ఎత్తివేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ రోజైతే. సో, ఇవి అనమాట. ఇవే కాకుండా మిగతా వేరే రకాల పెన్షన్స్‌కి సంబంధించి కూడా సో, డాక్యుమెంట్స్ అయితే 100% ఆధారు, రేషను, క్యాష్ ఇన్‌కమ్ ఉన్నట్లయితే పెట్టుకోండి. ఇంకా ఆ పెన్షన్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఇప్పుడైతే చూడండి ఒకసారి లిస్ట్ అయితే, అంటే మా డిస్ట్రిక్ట్స్ 26 ఉన్నాయి కదా మనకి. 26లో 26 మండలాలు సెలెక్ట్ చేశారు. అంటే ఫస్ట్ విడతగా ఇది సెలెక్ట్ చేశారనమాట. 26 మండలాల్లో 26 సచివాలయాలు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ సచివాలయాలనేది ఒకసారి చూసుకోండి లిస్ట్‌లో. మీ సచివాలయం గన ఉన్నట్లయితే, మీ డిస్ట్రిక్ట్ గాని, మీ మండలంలో మీ సచివాలయం కూడా ఉన్నట్లయితే, సో, ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అన్ని పెన్షన్స్‌లో ఒక్కొక్క రోజుకి 40 పెన్షన్స్, అంటే అన్నీ చేయరు. కొన్ని డౌట్‌ఫుల్‌గా ఉన్నవి మాత్రం 100% చేస్తారు కాబట్టి, సో, ఏవి చేస్తారో ఏం తెలీదు కాబట్టి అందరూ అలర్ట్‌గా ఉండాలి. సో, చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ కొన్ని ఉన్నా లేకపోయినా కొన్ని చెప్పుకుంటారు గానీ టెన్షన్ అయితే పడొద్దండి. మాకు ఈ డాక్యుమెంట్ లేదు, రేపొచ్చి వాళ్ళు ఏం చెప్తారో
తీసేస్తారు. మేము ఏమన్నా చెప్తే వింటారో లేదో అని భయపడకండి ఫస్ట్ అయితే. సో, ఎవరైనా బోగస్ పెన్షన్స్ ఉంటే అట్లాంటివి మాత్రమే తీసేస్తారు తప్ప జెన్యూన్‌గా ఉన్నవి మాత్రం 100% తీయరనమాట. సో, ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న కాడికి పెట్టుకోండి. సో, ఇక్కడైతే లిస్ట్ మాత్రం చూసుకోండి. మీ సచివాలయం ఉంటే మాత్రం మీరు 2 రోజుల్లో 9వ తేదీ, 10వ తేదీ 2 రోజుల్లో అవైలబుల్‌లో ఉండేలా, ఇంటి దగ్గరే ఉండేలా, వాళ్ళకి అధికారులకి సహకరించేలా సో, చూసుకోండనమాట. ఇంకా వెరిఫికేషన్ ఎట్లా చేస్తున్నారు, ఏంటి అనేది కూడా ఒకవేళ తెలిసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తామండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందని కామెంట్ చేయండి. ఎవరికైనా మీకు కాకపోయినా మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి.